కార్తీక పురాణం 3వ అధ్యాయము జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్నదానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయేగాక మరణానంతరము శివసాన్నిధ్యమును చేరుదురు. కాని కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చెయ్యక అవినీతిపరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్రజన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీకమాస శుక్లపార్ణమి రోజునైనను స్నానదాన జపతపాదులు చెయ్యకపోవుట వలన ననేక చెండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టిదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసమొకటి వినిపించదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భారతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహావిద్వాంసుడు తపస్యాలి నానసాలి సత్యవ్యాఖ్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడొకడుండెను. ఒకనాడా బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్థ సమీపమున ఒక మహావటవృక్షంబుపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కోరలతోనూ నల్లని బాణపుట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో 3 బ్రహ్మరాక్షసులు నివసించుచూ ఆ దారినపోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచూ ఆ ప్రాంతమంతయూ భయకంబితము చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారము బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచూ ఏమీయూ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచూ ప్రభో ఆరతాణపరాయణ ఆనాథరక్షక ఆపదలో ఉన్న గజేంద్రుణ్ణి నిండు సభలో అవమానాలు పాలుగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుణ్ణి రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి యని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావా మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయమైనది మమ్ము రక్షింపుడు యని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందులకు మీకీ రాక్షసరూపంబులు కలిగెను మీ వృత్తాంతము తెలుపుడు యని పలుకగా వారు విప్రపుంగవా మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్ఠాపరులు మీ దర్శనభాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానము కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపదా కలుగదు అని అభయమిచ్చి అందుక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను. నాది ద్రావిడదేశం బ్రాహ్మణుడను నేను మహాపండితుడనని గర్వము గలవాడనై యుంటిని. న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువువలే ప్రవర్తించితిని. బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్థుల వద్ద దౌర్జన్యముగా ధనం లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరుచుచూ లుబ్ధుడనై లోకకంటకుడిగానుంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీకమాస వ్రతముని యథావిధిగా నాచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చెయ్యతలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గర ఉన్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతని వద్ద ఉన్న ధనము వస్తువులు తీసుకుని ఇంటి నుండి గెంటివేసితిని. అందులకు ఆ విప్రునకు కోపము వచ్చి ఓరి నీచుడా అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచిచెడులు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టితిట్టి వస్తుసామాగ్రిని దోచుకొంటివిగాన నీవు రాక్షసుడివై నిరభక్షకుడివగా నిర్మానుష్య ప్రదేశముల నుండుందువుగాక యని శపించుటచే నాకీ రాక్షసరూపం కలిగినది. బ్రహ్మాస్త్రమునైన తప్పించుకోవచ్చు కాని బ్రాహ్మణశాపమును తప్పించలేము కదా కాన నా యపరాధము క్షమించుమని వాణ్ణి ప్రార్థించుతిని. అందులకు ఆ తాడు దయదలచి ఓయి గోదావరి క్షేత్రమందొక వటవృక్షంబు గలదు నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీకవ్రతమాచరించి పుణ్యఫలమును సంపాదించియుండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మనొందుదువుగాక యనివిడలిపోయెను. ఆనాటి నుండి నేనీ రాక్షసరూపమున నరభక్షణము చేయుచుంటిని. కాన ఓ విప్రోత్తమా నన్నూ నా కుటుంబము వారిని రక్షింపుడు అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమా నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండిపెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనునట్లు చేసి వారి ఎదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచూ ఉండిండి. నేను ఎట్టి దానధర్మములూ చేసి ఎరుగును. నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసునివలే ప్రవర్తించితిని. కానా నాకీ రాక్షసత్వం కలిగినది. నన్ని పాపపంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై బడి పరిపరి విధములు వేడుకొనెను.
మూడవ రాక్షసుడుగూడా తన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను. మహాశయా, నేనొక సంపన్న కుటుంబములో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణువాలయములో అర్చకునిగానుంటిని. స్నానమైననూ చెయ్యక కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండేడివాడను. భగవంతునికి ధూపదీప నైవేద్యములైననూ అర్పించక భక్తులు గొనితెచ్చిన సంభారములను నా ఉంకుగత్తెకి అందజేసి మధ్యమ మాంసము సేవించుచూ పాపకార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపము ధరించితిని. కావున నన్నుకూడా పాపవిముక్తుని కావింపుము యని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపముల ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోరకృత్యముల వల్ల మీకీ రూపములు కలిగినవి. నా వెంటరండు, మీకు విముక్తిని కలిగింతును యని వారినోదార్చి తనతో కొనిపోయి ఆ మువ్వురి యాతనా విముక్తికై సంకల్పం చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నానపుణ్యఫలము నా ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షసరూపములు పోయి దివ్యరూపములు ధరించి వైకుంఠమునకే ఎగిరి. కార్తీకమాసములో గోదావరి స్నానమాచరించినాచో హరిహరాదులు సంతృప్తినొంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానాలనాచరించాలి. 3వ రోజు పారాయణము సమాప్తము.